హలో గాయస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు మన ఇండికేటర్లో దాదాపుగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశాను. దీంట్లో మనకు వచ్చేసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అదేవిధంగా ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్, ఓకే, అదేవిధంగా ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్, వాటితో పాటుగా టేబుల్ ఇండికేటర్స్, ఈ విధంగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఇచ్చి దాదాపుగా 30 ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఒక్కసారి చూడండి, మనం మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి వాటికి ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలి అనేది దీంట్లో మనము పెట్టుకున్నాం అన్నమాట. అయితే దీన్ని బేస్ చేసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రేడింగ్ వ్యూలో ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది మనకు ట్రేడింగ్ చేయాలంటే, ట్రేడింగ్ వ్యూలో మనకు 2 ఇండికేటర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. కానీ మల్టిపుల్గా మనం ఏం చేస్తాము, దీంట్లో మనం మల్టిపుల్ పర్పస్లో 30 ఇండికేటర్ ప్రొవైడ్ చేసి దీంట్లో మీరు ఏదో ఒక బేస్ చేసుకొని మీరు క్రిప్టో కానీ, ఫారెక్స్ కానీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ దీంట్లోని ఏదో ఒక స్ట్రాటజీని బేస్ చేసుకొని మీరు తీసుకోవడం కోసం ఇండికేటర్ క్రియేట్ చేశాను. మీరు అనుకోవచ్చు కొన్ని ట్రేడింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా సార్ అని. అంటే మీరు ఒకసారి గమనించండి, మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏదో గుడ్డే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్లు మాత్రమే మనకు ఎలా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కావాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ మీరు మల్టిపుల్గా ప్రతి ఇండికేటర్ని యాడ్ చేసుకోలేరు. అదే ఈ విధంగా మీకు ఒక బాక్స్ లాగా టిక్ చేసి అన్టిక్ చేసి టిక్ చేసుకోవడం ఇప్పుడు ఈ విధంగా మీకు ఈజీగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. దీని ద్వారా మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అందుగురించే నేను ఈ ఇండికేటర్ని మీకు క్రియేట్ చేశాను అనమాట. అంటే మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు మల్టిపుల్ సపోర్ట్గా ఉండడం కోసం ఈ ఇండికేటర్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మీరు సప్లై డిమాండ్ జోన్ కానీ మల్టిపుల్ సపోర్ట్ బేస్ చేసుకొని మనము ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని మనము తీసుకోవచ్చు. అయితే ఇదే విధంగా మీకు ఏదైనా కాన్సెప్ట్ ఉంటే, మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే దాన్ని నేను క్రియేట్ చేసి మీకు ఇవ్వడానికన్నా రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నా దగ్గర 3-4 స్ట్రాటజీస్ ఉన్నాయి, 5 స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిని నేను ప్రతిసారి వేరే దాంట్లో కానీ లేకపోతే మీరు ప్రతిసారి నేను దాన్ని ట్రేడింగ్ వ్యూలో కానీ ఒక ఎక్సెల్ షీట్లో కానీ ఎక్సెల్ షీట్ని బేస్ చేసుకొని కానీ తీసుకోవాలని చేసుకుంటున్నాను. డైలీ మార్నింగ్ దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నానని మీరు అనుకోవచ్చు. కాబట్టి అదే కాన్సెప్ట్ మనము ట్రేడింగ్ వ్యూలో మార్కెట్ ఓపెన్ కాగానే మీరు వాటిని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే నేను ఆ స్ట్రాటజీస్ మీకు క్రియేట్ చేసి ఇస్తానన్నమాట. అంటే మీకు ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే మీరు చెప్పండి, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ స్ట్రాటజీస్ మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటే వాటి కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇండికేటర్ బేస్లో మీకు ఇచ్చేస్తారనమాట. అంటే మార్కెట్ ఓపెన్ కాగానే మీ స్ట్రాటజీ యొక్క లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా దీని మీద స్క్రీన్ అవుతాయి. అదే మీరు ఎక్సెల్ షీట్లో ఉన్నదనుకోండి, ఆ ఎక్సెల్ షీట్ని మీరు క్యాల్కులేషన్ చేసుకొని మళ్ళీ లెవెల్స్ ఈ విధంగా డ్రా చేసుకోవడానికి ఆల్రెడీ మనకు అనుకున్న మూమెంట్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఈ ఇండికేటర్ తీసుకోండి. మీకు ఈ ఇండికేటర్ మీకు మల్టిపుల్ సపోర్ట్గా ఉంటుంది. ఒకవేళ మీ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నా కానీ నేను దాన్ని తయారు చేసి మీకు ఇస్తాను, ఈజీ వే ఉండడానికి. అంటే మనం స్మార్ట్ బేస్ చేసుకొని స్మార్ట్గా ట్రేడ్ చేయాలనేది నా ఉద్దేశం. ఓకే, మనకి ఈ ఇండికేటర్ ఆ విధంగా మనకు మల్టిపుల్ సపోర్ట్ ఈ ఇండికేటర్ ఏ విధంగా మీకు వర్క్ అవుతుంది. దీన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీకు చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. మీరు ఒక్కసారి నాకు ప్రీమియం బై చేస్తే మీకు మల్టిపుల్ టైమ్స్ మీకు ఇది సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారనమాట. ఒకవేళ మీ దగ్గర ఏమైనా స్ట్రాటజీ ఉంటే ఈజీ వేలో చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు చూడండి, మనము మల్టిపుల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది, మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ వచ్చినప్పుడు మనకు సిపిఆర్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి, హై బ్రేక్అవుట్ లేవ్ బ్రేక్అవుట్ ఉన్నాయి, టార్గెట్ 1 ఇది ఒకటి వచ్చింది, లేదా హాల్గో హై 1 టార్గెట్ ఇక్కడ ఉంది, సప్లై డిమాండ్ జోన్ ఇక్కడ ఉంది. అంటే మనం మార్కెట్ బ్రేక్ అయినప్పుడు ఈ టార్గెట్ ఉంది, లేదా ఇక్కడ ఈ టార్గెట్ ఉంది, లేదా ఆల్గో లెవెల్స్ ఉన్నాయి. అంటే మనకు నెక్స్ట్ వెళ్ళే కొద్దీ ఎక్కడెక్కడ ఏముందనేది మేము తెలియాలి. అంటే మనకు మార్కెట్లో ఓవరాల్గా 20-30 పాయింట్స్ తెలిసి చాలు, సైడ్ వేస్ ఉన్నప్పుడు కాకుండా నార్మల్ టైంలో. అవి క్యాప్చర్ చేసుకోవడానికి ఇటువంటి ఎంట్రీస్ మన ఇండికేటర్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నా కానీ మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ స్ట్రాటజీస్ మీకు ఒక స్క్రిప్ట్ రూపంలో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కాంటాక్ట్ కండి. ఒకవేళ లేదు సార్ నా దగ్గర కాన్సెప్ట్ ఏం లేవు, ఈ ఇండికేటర్ తీసుకుంటా అంటే ఈ ఇండికేటర్ తీసుకోండి, మీకు మల్టిపుల్గా సపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు ఈ ఇండికేటర్ తీసుకున్నాక మీకు ఒక ప్రీమియం గ్రూప్ ఉంటుంది, మీకు ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్లో యాడ్ చేసి, అంటే మీకు ఇండికేటర్ తీసుకున్నాక నాకు సంబంధం లేదని అనుకోకుండా నేను ఆ గ్రూప్లో యాడ్ చేసి ఆ గ్రూప్లో ఎవరెవరు ఎలా ట్రేడ్ చేస్తున్నారు
అనేది నేను ఎప్పుడు మానిటర్ చేస్తుంటాను. అదేవిధంగా ఎవరికైనా డౌట్స్ ఉంటే దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వేరే వాళ్ళు ఏమైనా ప్రాఫిట్ తీసుంటే నేను ఈ స్ట్రాటజీ ద్వారా ప్రాఫిట్ తీసాను అని వాళ్ళు చెప్పుకుంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఎవరు ఏ ఇండికేటర్ ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఫస్ట్ ఆ ఇండికేటర్ తీసుకోగానే ఆ ఇండికేటర్ను మీరు ఏ విధంగా వాడుకోవాలనేది మేము తెలియాలి. ఎంత నాలెడ్జ్ ఉన్నా దీంట్లో ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని తెలియాలి. అదే మీకు ఒక గ్రూప్లో పెట్టారనుకోండి, ఆ గ్రూప్లో ఎవరెవరు ఎలా చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా ట్రేడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు వారిని ఖచ్చితంగా ఈ ఇండికేటర్ మీకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.